హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈ రోజు వీడియో వచ్చేసి అయితే చాలా మంది కామెంట్ గా అడుగుతున్న వీడియో అండి. సో ఏమిటంటే, అక్క మేము ప్రెగ్నెన్సీ, మా పొట్ట మొత్తం గట్టిగా అయిపోతుంది, మాకు పుట్టేది ఎవరు, ఆడవాళ్ళ మగ అంటే బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేసి అడుగుతున్నారు. సో నేనైతే సజెషన్ ప్రకారం అయితే నేనైతే నాకు ఉన్న సిమ్టమ్స్ ప్రకారం అయితే నేను చెప్పగలను ఎవరు పుడతారో అనేసి. సో మీకు ఎవరు పుడతారో చెప్పలేను. సో అందరికి ఈ సిమ్టమ్సే ఉంటుంది అనేసి చెప్పలేము. కొందరికి వాళ్ళ బాడీని పట్టికంగా రావచ్చు, కొందరికి అయితే వాళ్ళ కడుపులో ఎవరు ఉంటారో వాళ్ళని పట్టికంగా రావచ్చు. బట్ నా కడుపులో నాకు ఎవరు ఉన్నప్పుడు ఆ సిమ్టమ్స్ అనేవి ఉన్నాయో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో నాలాగా మీకు సిమ్టమ్స్ ఉన్నాయా అనేసి మీరు చెక్ చేసుకోండి. సో అలాగే మీకు తెలుస్తుంది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. అలాగే ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో కొందరికి రీచ్ అవుతుంది. వాళ్ళు కొంత వీడియో చూసి వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో అలాగే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నాకైతే నా బేబీ గర్ల్ స్టమక్ లో ఉన్నప్పుడు అయితే నాకు పొట్ట అనేది గట్టిగా అవ్వడం అనేది అస్సలు రాలేదండి. నేను ఫస్ట్ మంత్ నుంచి ఆమె పుట్టినంత వరకు నాకు అంత ఏ ప్రాబ్లం కనిపించలేదు. నేను యాక్టివ్ గా ఉన్నాను, నా పనులు నేను చేసుకున్నాను, నాకు కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని నేను తినగలిగాను. సో నాకైతే అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేదు. నాకు బేబీ బాయ్ స్టమక్ లో పడ్డప్పుడు మాత్రం నా పనులు నేనైతే చేసుకోలేదు, అసలు చేసుకోవాలని అనిపించలేదు. అలాగే నాకు 7th మంత్ స్టార్టింగ్ నుంచి నాకు పొట్ట అంత గట్టిగా అయిపోతుంది, మూమెంట్స్ అనేవి అసలు తెలిసేదే కాదు. నేను డాక్టర్ని అడిగాను, ఏమైంది మేడం, నాకు మూమెంట్స్ అనేది తెలియట్లేదు అనేసి అన్నారు. కానీ నాకు మేడం సో కొందరికి అలా ఉంటదమ్మా అనేసి అన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు కదా స్టమక్ లో ఎవరు ఉన్నది. సో అలాగే సరేలే ఎవరున్నారో. నాకు బేబీ గర్ల్ కి బేబీ బాయ్ కి మొత్తం ఆపోజిట్ ఉండేది నాకు సిమ్టమ్స్ అనేవి. అప్పుడు నేను తెలుసుకున్నాను. అలాగే నేను మీతో చెప్పాను కదా, నేను 5th మంత్ లో నా స్టమక్ లో ఉన్నది బేబీ బాయ్ అని నేను నా స్కాన్ ద్వారా నేను తెలుసుకున్నాను అనేది రిపోర్ట్ల ద్వారా. సో అలాగే నాకు తెలిసింది నాకు కడుపులో ఉన్నది బేబీ బాయ్ అనేసి. చాలా గట్టిగా అయిపోయేది, మూమెంట్స్ అనేది అస్సలు ఉండేది కాదు. అప్పుడు నేను చాలా భయపడేదాన్ని, ఎందుకంటే ఏమైనా అవుతుందేమో అనేసి. కానీ అలాంటివి అయితే ఏం జరగదండి. సో అయినా మనం ఒకసారి డాక్టర్ని చెప్పాలి ఈ విషయం. ఎవరికైనా పొట్ట గట్టి ఉంటే డాక్టర్ని చెప్పండి. అప్పుడు మనకు ఒక టాబ్లెట్ ఇస్తారు, ఆ టాబ్లెట్ వేసుకుంటే కొంచెం మూమెంట్స్ అనేవి తెలుస్తుంది, వాళ్ళు కొంచెం కదులుతారు, ఆ మూమెంట్స్ అనేవి మనకు తెలుస్తుంది. లేదా కొంచెం గోరువెచ్చని వాటర్ తాగిన, గోరువెచ్చని పాలు, టీ అలాంటివి ఏం తాగినా కొంచెం మూమెంట్స్ అనేవి మనకు తెలుస్తాయి. సో మీకు పొట్ట గట్టిగా ఉందంటే నేను చెప్పగలను 50% బేబీ బాయ్ ఉన్నట్టే. ఇదైతే నా సజెషన్ అండి. ఎందుకంటే నా బేబీ బాయ్ ఉన్నప్పుడు నేను ఫేస్ చేశాను కాబట్టి ఆ సిమ్టమ్స్ నేనైతే మీతో చెప్పగలుగుతున్నాను. సో అలాగే చూసుకోండి, మరి ఎవరు పుడతారో. బేబీ బాయ్ పుడితే మాత్రం కామెంట్ చేయండి ఎవరు పుట్టారో అనేసి. సో మన వీడియోస్ అయితే ఇదండి. మీ పొట్ట గట్టిగా అయిందంటే మనం అయితే డాక్టర్ని ఒకసారి అయితే చెప్పాలి. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ స్కానింగ్ తీసేసి మనకు డాక్టర్లు ఏమైనా సజెషన్ చేస్తారు కదా, ఒకసారి చెప్పండి. బట్ అక్కడ చెప్పిన మంచి నార్మల్ గానే ఉందంటే అది బేబీ బాయ్ ఉన్నట్టే మీ స్టమక్ లో అనేసి నా సజెషన్. సో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ అయితే నేను చేస్తాను. సో మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు తోచిన సింబల్ అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు నచ్చుతున్నాయో లేదా తెలుసుకోవాలి కదా, అందుకనేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచ్, థ్యాంక్ యూ ఆల్. ఇంకో మీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.